బయట ఆహారం తినాలన్నా, ఏదైనా చిరుతిండి తినాలంటే గూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చిరుతిండ్లకు సంబంధించి బేకరీలో ఒక సమోసా గావచ్చు, అలాగే ఒక వెజ్ పఫ్ తినాలంటే గూడా భయమేసే పరిస్థితి ఉంది. ఎందుకంటేనా ఒక వెజ్ పఫ్‌లో చనిపోయిన పాము బయటపడింది. దీనిలో భాగంగానే ఇప్పుడంతా గూడా బేకరీ ఫుడ్ తినాలంటే గూడా బ్యాన్‌లలో ఉన్నారు. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి జడ్చల్ల మండల్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తున్న సమయంలో బేకరీలో వెజ్ పఫ్‌లను తీసుకోవడం జరిగింది. వాటిని ఇంటికెళ్ళిన తర్వాత తిందామని అక్కడికెళ్ళి వాటిని తీసి చూసి దాన్ని తుంచితే మాత్రం దాంట్లో నుంచి చచ్చిన పాము పిల్ల బయటపడడం జరిగింది. దీంతో అవాక్కైన వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు పోలీసులు వెళ్లి అక్కడ బేకరీ పైన రైడ్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఇట్లాంటి సంఘటన పట్ల చూసిన తర్వాత వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే దాన్ని అట్లాంటి సిచ్యువేషన్‌లో బయట ఫుడ్ తినాలంటే మాత్రం భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో చాలా మటుకు జెర్రీలు కావచ్చు, అలాగే కాక్రోచ్‌లు చాలా మటుకు వచ్చిన సంఘటనలున్నాయి. కానీ ఇటువంటి సిచ్యువేషన్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్‌ను అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు అని కూడా నిపుణులు కావచ్చు, డాక్టర్స్ చెప్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. సో పిల్లలకు ఆహార పదార్థాలు ఇచ్చే సమయంలో మాత్రం పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు.